నేను చాలామందికి చెప్తూ ఉంటానండి. లైక్ 18 ఇయర్స్ నిండని పిల్లలకి బండి ఇవ్వద్దు, బండి డ్రైవింగ్ నేర్పించొద్దు అని చెప్తూ ఉంటాను. దానికి జనాలు రకరకాలుగా రియాక్ట్ అవుతూ ఉంటారనమాట. అఫ్‌కోర్స్ వినని వాళ్ళు ఎప్పుడూ వినరు. వినేవాళ్ళు ఎవరో కొంతమంది ఉంటారు, చాలా రేర్. అయితే లేదు, మేము జస్ట్ డ్రైవింగ్ నేర్పిస్తున్నాము కానీ బండి ఇవ్వము. జస్ట్ మా బిల్డింగ్ చుట్టూరానే తిరుగుతారు, అంతకు మించి పంపించట్లేదు. లేదా అంటే ఎమర్జెన్సీలో డ్రైవింగ్ వచ్చి ఉండాలి కదా! అది 2 వీలర్ అవ్వనివ్వండి, 4 వీలర్ అవ్వనివ్వండి. ఎమర్జెన్సీలో డ్రైవింగ్ వచ్చి ఉంటే మంచిది కదా అంటారు. లేకపోతే బండి అంటే 18 ఏళ్ళ లోపల వాళ్ళే యాక్సిడెంట్లు చేస్తున్నారా? 18 ఏళ్ళు నిండిన వాళ్ళు యాక్సిడెంట్లు చేయట్లేదా అని వెటకారంగా కూడా అడుగుతూ ఉంటారు. సో, దీంట్లో ఏంటంటే ఫస్ట్ థింగ్, మీరు డ్రైవింగ్ నేర్పించి మేము బండి ఇవ్వము అని మీరు అనుకుంటున్నారు. కానీ మీరు వన్స్ డ్రైవింగ్ నేర్పించిన తర్వాత వాళ్ళు బయటికెళ్ళి ఎవరో ఒకళ్ళు బండి తీసుకొని వాళ్ళు ఎక్స్‌పెరిమెంట్ చేస్తారు. ఎందుకంటే ఆ కుతూహలం పిల్లలకు ఉంటుంది. నేర్చుకున్నది ఎక్స్‌పెరిమెంట్ చేయాలి కదా! ఇంప్లిమెంట్ చేయాలని కుతూహలం ఉంటుంది. అక్కడెక్కడ పడి వాళ్ళ కాళ్ళు చేతులు ఇరిగినా బాధపడాల్సింది మనమే. ఓకే. మేము జస్ట్ అపార్ట్మెంట్ చుట్టూరే తిప్పుతున్నాం. ఇదంతా కూడా అంతే. మీరు బండి ఇవ్వకపోతే వేరే వాళ్ళు బండి తీసుకుంటారు. ఇంకొకటేంటంటే 18 ఏళ్ళు నిండిన వాళ్ళే యాక్సిడెంట్ చేస్తారా? 18 ఏళ్ళ లోపు వాళ్ళే యాక్సిడెంట్ చేస్తారా? ఆ నిండిన వాళ్ళు యాక్సిడెంట్ చేయరా? అంటే ఒకటి, ఓకే, ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత మీరు డ్రైవింగ్ నేర్పించిన తర్వాత, ఆ తర్వాత యాక్సిడెంట్ అయ్యింది అంటే జరగకూడని ప్రమాదం ఏదైనా జరిగింది అంటే అది కర్మవశాత్తు జరిగిందనుకోవచ్చు. కానీ అదే కర్మవశాత్తు జరగాల్సిన ప్రమాదాన్ని తీసుకొచ్చి మనం ముందే వాళ్ళ చేతిలో పెడితే మనమే మన చేతులతో వాళ్ళని ప్రమాదంలోకి తోసిన వాళ్ళం అవుతాం కదా! ఇది కూడా ఆలోచించండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ యూజ్ అవుతుంది కదా! ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కాల్ చేయడం రావాలి. వెంటనే మన గురించి పరిగెత్తుకొచ్చే వాళ్ళని పిలుచుకోవడం రావాలి. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్‌తో వాళ్ళకి బిహేవ్ చేయడం రావాలి. లైక్ వెంటనే ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ ఎ మెడికల్ ఎమర్జెన్సీ కరెక్ట్‌గా హాస్పిటల్ నెంబర్‌కో లేదా ఒక అంబులెన్స్‌కి ఫోన్ చేయడం తెలియాలి. లేదా వాళ్ళకి ఇంకో ఎమర్జెన్సీ ఉంది, పోలీస్ స్టేషన్‌కి ఫోన్ చేయడం తెలియాలి. లేదా పక్కింటి వాళ్ళనో ఎదురింటి వాళ్ళనో పిలుచుకురావడం తెలియాలి. వాళ్ళకి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ తెలియాలి. లేదా ఇంకా ఎమర్జెన్సీలో ర్యాపిడోనో, ఊబరో, ఓలానో బుక్ చేయడం రావాలి. అంతేకానీ డ్రైవింగ్ రానక్కర్లేదు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో, ఏదో ఒక వంక చెప్పి వాళ్ళకి డ్రైవింగ్ నేర్పించాలనుకునే బదులు వాళ్ళకి లైఫ్ స్కిల్స్ ఏవి నేర్పించాలి అనే వాటి మీద ధ్యాస పెడితే పిల్లలు ఇంకా అభివృద్ధిలోకి వస్తారు. వాళ్ళ వయసుకి అక్కర్లేనివన్నీ చేతిలో పెడితే చాలామంది పిల్లలు యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు చేతులు విరగొట్టుకున్న వాళ్ళని చూశాను, దెబ్బల పాలవడం చూశాను, దేవుడు కరుణించక చేతిలోంచి వెళ్ళిపోయిన పిల్లల్ని చూశాను. అలానే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగిన పిల్లల్ని, పేరెంట్స్ని చూశాను. సో, దయచేసి పిల్లల వయసుకు మించి వాళ్ళ చేతుల్లోని బండి కానీ, ఫోన్ కానీ పెట్టడం మానేసి వాళ్ళకి లైఫ్ స్కిల్స్ నేర్పించండి.